నాలుగుతో పాపం చేస్తే జరిగే నష్టాన్ని మనం అంచనా వేయలేదు. నాలుగుతో పాపం చాలా భయంకరమైన పాపం. అసలు మన జీవితాలను నాశనం చేసేది నాలుగు నుంచి వచ్చేటువంటి పాపం. ఆ విషయంలో యాకోబు గారు చాలా భద్రంగా చాలా స్పష్టంగా చెప్పాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనము 2వ వచనం నుంచి చూసినట్లయితే చాలా స్పష్టంగా యేసుక్రీస్తు సహోదరుడు ఆయన అదే తల్లికి తర్వాత యేసుక్రీస్తు తర్వాత పుట్టినటువంటి తమ్ముడు యేసుక్రీస్తు తమ్ముడు కూడా ఆయన ఆ భక్తుడు యెరూషలేము మొట్టమొదటి సంఘానికి ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా ఆయన మాటలు చెప్పాడు. చూడండి 2వ వచనం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడవును. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మనమందరము తప్పిపోవడానికి కారణమైంది అనేక విషయాలు. ఒక్క విషయంలో తప్పిపోయినా దేవుడికి కోపం వస్తుంది. దేవుడికి కోపం వస్తే మనం ఏమైపోతామో 11వ వచనం చదవమ్మా. 11వ వచనం చదువు. ప్రకీర్తన భాగం 11వ వచనం 39 నేను వెళ్ళిపోయి లేకపోకమునకు నేను చెప్పలేనట్లు నన్ను కోపముతో చూడను. అది చాలు. ఆయన మన వైపు ఒక్కసారి కోపంతో చూస్తే మనం చెప్పలేదు. ఒక్క తెలుగు ఎక్కువ మీద మనం ఉండదు. వెళ్ళిపోక మనకు ఆయన కోపంలో నుంచి తప్పించుకొని వెళ్ళాలి. అలా కోపంలో నుంచి తప్పించుకోకుండా చేసేది ఏంటంటే నాలుగు నుంచి వచ్చే మాటే చాలా భయంకరమండి. మనము అనేక విషయములలో మనం అందరం కూడా తప్పిపోతూ ఉన్నాము. తప్పకుండా ఉండాలంటే మాట ఎంతో తప్పకుండా చూసుకోవాలి. ఈ దావీదు గారు అంటాడండి, ఇతర భాగంలో అంటాడు, నాలుగుతో పాపం. శరీరంతో పాపం కంటే నాలుగుతో చేసే పాపం చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది. శరీరంతో పాపం చేస్తే పశ్చాత్తాపడి క్షమిస్తాడు దేవుడు. అందరినీ మరి క్షమించాడు. ఏడు దగ్గర పెట్టినటువంటి ఆ సమరస్త్రీని క్షమించాడు. మరి ఆ కుమార్తెను దయపడిన కానాను స్త్రీని క్షమించాడు. పాపంలో పట్టబడినటువంటి దావీదుని క్షమించాడు. శరీరంతో పాపము ఆయన దృష్టిలో ఒకవేళ తప్పు, ఘోరమైన తప్పే, కానీ దానికంటే తప్పేంటంటే నాలుగుతో చేసే పాపం. అది మనకు పాపంగా కనపడదండి, కానీ అది కలుగు చేసే కష్టపడి అందరూ నాశనం చేస్తారు. సంఘాలను నాశనం చేస్తారు, కుటుంబాలను నాశనం చేస్తారు, బిడ్డల బ్రతుకుల భవిష్యత్తును నాశనం చేస్తారు. అలా నాశనం చేస్తూ చెప్తారు. ఈరోజు నాలుగుతో చేసే పాపాలు నువ్వు తెలిసి తెలియక ఈ ఉద్రేకతతో ఈ విధముగా మనం చేసే పాపంలో ఎంత ఘోరమైందంటే భక్తులు అంటాడు, ఈ నాలుగు దేనితో పోలుస్తాడంటేనండి, కళ్యము లేని గుర్రంతో పోలుస్తాడండి. చదవమ్మా అక్కడ, కళ్యం లేని గుర్రముతో పోలుస్తాడు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా తిప్పుతున్నదా? ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెరుగాలికి కొట్టుకొని పోబడినను. నోటికి కళ్యం, నోటికి కళ్యం అద్భుతమైన మాట. నీ నోరు నీ జీవితాన్ని నాశనం చేయకముందు నీ నోటికి కళ్యము పెట్టు. ఈ పెదవులు దాటి బయటికి రాకముందు నీ నోటికి కళ్యము పెట్టు. గుర్రములాగా విరవీగుతున్నావేమో, జాగ్రత్త. బలమైన గుర్రాలు అయినా సరే కళ్యము పెట్టి కంట్రోల్ చేయాలి. కనుక నాలుకతో పాపము చేయకుండా నీ నోటికి కళ్యము పెట్టాలి.
కళ్ళకు పెట్టకపోతే ఏమవుతుందంటే అది అగ్గిలాగా తగ్గించి వేస్తుంది అలాంటి అని అంటాడు. ఎంత మాట చదవరా తల్లి? ఆ 5వ వచనము, అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. చాలు 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 చిన్న నిప్పు అది రగిలి అరణ్యాన్ని నాశనం చేస్తుంది. అరణ్యము నాశనం అయిపోయిన తర్వాత ఎంత నష్టం జరిగిందంటే అందులో జంతువులు, వృక్షాలు, ఫలాలు మొత్తం మూలికలు మొత్తం నాశనం అయిపోయి పూర్తయిన తర్వాత ఇంకేముంటది? వర్షాలు కురువు, భయంకరమైనటువంటి ఆ కరువు అయింది. ఎన్నో ఎన్నిటికో నష్టపడి మనం వచ్చిన వీలేదు, నాలుగు కలుగు చేసే నష్టానికి వచ్చిన వీలేదు, అది తీసుకొచ్చే శాపాన్ని అంచిన వీలేదు. చెప్తాను మధ్యాహ్నం చెప్పిందో ఇప్పుడు ఇంకా నాలుగుతో పాపం చేయకుండా చూసుకో. అది నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ తరాలకు ఆశీర్వాదం. అది దేవుని దీవెన నీకు తీసుకురావడానికి ఆశీర్వాదం. ఈ నాలుక ఒకవేళ తొందరపడటానికి అది ముందుకు వస్తామంటే దాన్ని సాధుపరచుకో. అన్యమ పెట్టడం నేర్చుకుంటే నీవు అద్భుతముగా వర్ధిల్లుతా. నీ మూలంగా నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీ మూలంగా నీ సంఘము అద్భుతంగా సెలవించబడింది. ఒక సమాజము, ఒక కుటుంబం దీవించబడుతుంది. అవును. అయితే నేను కొంచెం ముందుకు వస్తాను. ఈ నాలుకలో అనేక విషయాల్లో తప్పిపోవడానికి కారణం ఏంటి? ఇది నేను ఆలోచించాను. అసలు ఎందుకు నాలుకతో మనం తప్పిపోతున్నాం? దీనికి కారణం ఏంటి? ఎవరైనా చెప్తారు? బాగా చదవగలిగిన వారికి ఉన్నారు. మనము తప్పిపోవడానికి, నాలుక తప్పిపోవడానికి కారణం ఏమిటి చెప్తారండి? దేవునికి స్తోత్రం. యాకోబు గారే చెప్పాడు. చూడండి ఒకసారి యాకోబు పత్రికలోనే నేను ఎదురు చెప్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి చదవరా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇది చాలా ముఖ్యమైనది. జ్ఞానం చాలా ముఖ్యం. జ్ఞానవంతులు ఏం చేస్తాడంటే తన యోగ్య ప్రవర్తన బట్టి సాత్వికత కాపాడుకుంటాడు. ఒకప్పుడు మా ఊళ్ళో ఈ 4 వంద ఎన్ని గొడవలు, ఈ పిల్లోడు అంటాడు, ఆ పిల్లోడు అంటాడు, పెద్ద తలకాయ ఇల్లు పొలాలు మొత్తం అమ్ముకునేవాళ్ళు. శివకి బాధ్యత మారైపోయి సంవత్సరాలు ఏడుస్తానికి వచ్చిందేవాడు. సంవత్సరాలు కొంచెము ఓపిక, కొంచెము సాత్వికం, కొంచెము లోపడే తత్వం, కొంచెము సహించే తత్వం అని ఉంటే ఎంత నష్టము జరగదు, ఎంత ఆవేదన జరగదు. దానికి జ్ఞానం కావాలి అంటారు. జ్ఞానం నాలుక అదిరిపడటానికి కారణం ఏంటంటే నేను చెప్తాను. ముఖ్యంగా మైండ్. చెప్పండి ఏంటది? మైండ్. ఈ మైండ్ దైవ జ్ఞానంతో నింపబడి ఉంటే ఈ నాలుగు మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఈ మైండ్ అంటే ఈ హృదయము అక్కడ రాశాడు 14 వచ్చిన చూడండి అమ్మా, చదవడం తల్లి. అయితే నీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరములు వివాదములు ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. అక్కడ తప్పిపోవడానికి కారణం ఏంటంటే హృదయంలో ఏమంటుందట? సహింపనలవి కానీ అంటే కొంచెం ఆలోచన. సహింపనలవి కానీ అంటే దాన్ని తట్టుకోలేక సహించలేవు. అది బ్లాస్ట్ అవ్వాల్సిందే. ఆ నాలుగు దాటది, అది త్రోసుకుంటూ బయటకు రావాల్సిందే. అది మత్సరం అంటాడు. సహింపనలవి కానీ మత్సరము, వివాదము ఉంచుకుంటే అది నిన్ను అతిశయపడేటట్టుగా చేస్తాడు. అతిశయపడేటట్టుగా, అదేదో గొప్ప
నీ నాలుకను తొందరపడేటట్టు చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది, ఎన్నాళ్ళు చేసిన భక్తిని తుమ్ముపోలు చేస్తుంది, చివరికి నీ బూడిద పెరుగుతుంది. ఈ మాటలు మీరు దృష్టి ఉంచండి. అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. మాట ఎందుకు తప్పని ఎడల అతడు జ్ఞానం గలవాడు, తన యొక్క అమర్శన వివాదాన్ని సహించినవాడు. దాన్ని కానీ నువ్వు సహించలేకపోతే అది దేవుని కార్యం కాదు. ఇంకొంచెం ముందుకు చదవాలి, మీకు అర్థమైంది. ఎప్పుడైతే నీ హృదయంలో సహింపదనవి కానీ మత్సరము వివాదము వచ్చింది, దాన్ని సహించలేకపోతున్నావు అంటే దయ్యాలు నీ హృదయంలో నిండి ఉన్నట్టే గుర్తు. బాగా గుర్తు పెట్టుకోండి. మన జీవితాలు ఈ విధముగా ప్రశ్నత్వాన్ని కలగడానికి ముఖ్య కారణం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా తప్పిపోతున్నాం మనం. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాం. మనం శాపగ్రస్తమైన దుఃఖాన్ని వస్తున్నాం. మన కుటుంబాలకి ఏడుపు మిగులుస్తున్నాం. మనము కారణం ఏంటో తెలుసా? నీ మైండ్, నీ హృదయంలో మత్సరం ఉన్నది, నీ హృదయంలో వివాదం ఉన్నది. అది ఏంటంటే అది దైవ సంబంధమైన ఆత్మజ్ఞానం కాదు, అది పై నుంచి వచ్చేది కాదు, అది దైవముల జ్ఞానం, అది భూ సంబంధమైన జ్ఞానం, అది పర సంబంధమైన జ్ఞానం కాదది. ఈ దైవముల జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది, నీచత్వం ఉంటుంది, నీచ కార్యాలు ఉంటాయి, నీచ మాటలు ఉంటాయి. నా ప్రియమైన బిడ్డ, ఈ మాటలు మాట్లాడుతున్నది నేను సహింపగలవి కానీ మత్సరం నా హృదయంలో ఉందా, అది దయ్యము పెట్టిందా? నీ తప్పు కాదని కూడా నేను చెప్తున్నా. నేను చేయాలనేటువంటి ఆశ నాకున్నది, నీకున్నది. కానీ చెయ్యాలనుకుంటున్నటువంటి నేను చేయకుండా చెయ్యకూడదు అనుకున్నటువంటి ఈ మత్సరము, వివాదము, ఈ అల్లరి, గొడవలు దేని చెప్తాను ఏంటంటే, ఒకసారి ఆ రోమపత్రిక చూడండి, 6వ అధ్యాయంలో రోమపత్రిక 6వ అధ్యాయం. ఏమి చేయాలని నేను అనుకుంటున్నాను రోమపత్రిక 7వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయంలో 17వ వచనం చూడండి.